జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఆనాడు కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళాలంటే ఆలోచిస్తా ఉన్నారు. అది వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఎవరు రావట్లేదు అని కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. వాటిని ఎలా చూస్తాం? ఆయనకి కొంచెం మతి భ్రమించినట్టు ఉంది. సర్కాస్టిక్ స్టేట్మెంట్లు ఇస్తుండే ఆయన తెలియని విషయం ఏంటంటే తెలంగాణలో కూడా మేము దరిదాపు 400 లొకేషన్లో, ఆంధ్ర సంగతి పక్క పెట్టండి, తెలంగాణలోనే 400+ లొకేషన్లో దరిదాపులు 18,000 మంది కార్యకర్తలు ఇవాళ అటెండ్ అవుతున్నారు. నిన్న ఇవాళ 2 రోజులకి వెళ్ళి అటెండ్ అవుతున్నారు. మస్తు చాలా బాగా ఇక్కడ మేము చేసుకుంటాం జరుగుతుంది. ఇవాళ ఒక్కొక్కరికి మేము దాదాపు 3,800 మందికి మేము ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసినాము. అసలు ఎక్కడ లేని క్రౌడ్, మేము ఎక్స్పెక్ట్ చేయలేనంత క్రౌడ్ వస్తుంది. మేమే ఆశ్చర్యపోతున్నాము. తెలంగాణలో తెలుగుదేశం కూడా ఇంతగానం కార్యకర్తల పవర్ ఇంకా ఉన్నదా అని అంటే ఆంధ్రాని దీనికి 4x 5x ఉంటుంది మళ్ళీ ఇక్కడ. సో ఆయన చెప్పిన స్టేట్మెంట్కి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక స్టాటిస్టిక్స్ లేదు. ఆయన ఏదో అనాలని అనుడే తప్ప ఆయనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని అనుడు అనేది మేము అనుకుంటాం. అయితే గత 5 సంవత్సరాలు ఆయన అక్కడనే ఉన్నాడు కదా, అమరావతిలోనే ఉన్నాడు కదా, మళ్ళీ అప్పుడు ఎందుకు పెట్టలేదు ఆయన? అంటే అప్పుడు దిమాగ్ పనిచేయలేదా? ఇప్పుడు అమరావతి ఒక్కసారిగా కన్స్ట్రక్షన్ రెడీ అయిపోయి మస్తు ఇన్వెస్ట్మెంట్లు వచ్చి బిల్డింగ్లు జబర్దస్త్గా అవుతుంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. అంటే ఆయనకి ఏందన్నట్టు అది? అంటే ఆ దిమాగ్ ఏమవుతున్నట్టు? కొంచెం ఏమైనా వొలటాలిటీ ఏందో అది చూపించుకోమని డాక్టర్కి వెళ్ళి. ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పలేదు, ఏం పెట్టలే. ఆయన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అనుడు ఆయన అసలు సీఎం అన్న పదవి, ఎక్స్ సీఎం అన్న దానికి ఒక టీచర్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు మా తెలంగాణలో ఆయన మేము చాలా గౌరవిస్తాం. ఆయన మాట అన్న, ఆయన ఏదన్నా కూడా చాలా గౌరవం మాకు. ఆయన అట్లాంటి గౌరవం ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఇతను మాకు ఏంది రాజశేఖర రెడ్డి గారు ఇట్లాంటి అతన్ని ప్రమోట్ చేసిండు ఏందా అనేది మాకు చాలా ఇప్పుడు అప్పుడప్పుడు బాధ చేస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 ఏళ్ల పరిపాలన వెన్నుపోటు పాలన అనుకుంటా చంద్రబాబు నాయుడు పాలన ఇటు మహిళలకి, వృద్ధులకి, అందరికీ, రైతులకి వెన్నుపోటు పొడిచిండి 2 సంవత్సరాల కాలంలో. మనం అందరం మేల్కోవాలి అని అనుకుంటున్నాం. అయితే దీన్ని ఆయన ఏ స్టాటిస్టిక్స్ అన్నాడో మనకు తెలియదు కానీ, బట్ మేము తెలంగాణ వాళ్ళము, మా అబ్జర్వేషన్ ఏంటంటే అక్కడ ఉన్న రైతులతో కానీ, అక్కడ ఉన్న కొంత బలుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లాంటి వాళ్ళతో ఎప్పుడైనా మేము ఇంటరాక్ట్ అయినప్పుడు మా సైటుల్లో ఎక్కడెక్కడే వస్తూ ఉంటారు. మాకు ఇక్కడ ఆంధ్ర వాళ్ళే ఉంటారు, మేస్త్రీలు వీళ్ళంతా కూడా, కూలీలు వీళ్ళంతా కూడా. వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాం ఎట్లా ఉంది ఆంధ్ర అంటే, సూపర్గా ఉంది బ్రదర్, మేము ఎప్పుడు కనివిని రీతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. మా ఏరియాలో మంచి మంచి రోడ్లు వేసిండ్రు. మాకు రైతు పంట రాగానే సీదా పేమెంట్లు వచ్చేస్తున్నాయి ఆన్లైన్లో. ఇంతకుముందు 5 నెలలు 6 నెలలు పేమెంట్ల కోసం వెయిట్ చేసేటోళ్ళం. ఇప్పుడు అట్లా పంట కోసిన తర్వాత ఎల్లుడే పైసలు వచ్చేస్తామైనాయి. సూపర్గా ఉందని మాకు ఇక్కడ మా దగ్గర కూలీలు పనిచేస్తానికి వచ్చిన వాళ్ళు, రైతు కూలీలు వాళ్ళు మస్తు మంది ఉంటారు ఇక్కడ. కొంత బిల్డర్లు వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ వింటే వాళ్ళొక్కప్పుడు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నోళ్ళే, బయటోళ్ళేం కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నోళ్ళే ఇక్కడికి వచ్చి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంత మంచి డెవలప్మెంట్ జరుగుతుందని అంటున్నారు అనమాట. అన్న కొంచెం తెలంగాణ గురించి కూడా అడుగు, మొత్తం ఆంధ్ర క్వశ్చన్లు అడుగుతున్నావు. 100% నీకు చిన్న స్టాటిస్టిక్స్ ఎగ్జాంపుల్ చెప్తా. గత 2 రోజులకి వెళ్ళి నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నా. నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా మా టీంతో పాటు. ఇక్కడ కూర్చొని ఇక్కడ రిజిస్ట్రేషన్ మస్తు మంది యంగ్స్టర్స్ వస్తున్నారు. పిల్లగాళ్ళని పిలిచి, తమ్మి మీరు చిన్న పిల్లగాళ్ళు, మీకు ఎన్టీఆర్ అంటే తెలుసా, లేకపోతే మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసా అంటే, సార్ మాకు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుసు కానీ ఎన్టీఆర్ అయితే మాకు తెలియదు. కానీ మేము చంద్రబాబు నాయుడు గారి నుంచి రోజు వింటున్నాము సార్. అక్కడ రోజు ఆంధ్రాలో రోజుకొక కంపెనీ అనౌన్స్మెంట్, రోజుకొక గూగుల్ డేటానో, లేకపోతే ఆర్సిల మిత్తులను, లేకపోతే అక్కడ కియా మోటార్స్ అనో, రోజు ఏదొక కార్యక్రమం, రోజుకొక యాక్టివిటీ, రోజుకొక డెవలప్మెంట్ అక్కడ చూస్తున్నాం మనం.
ఆ, అట్లా నేను మా అమ్మ నాన్న చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు కూడా వాళ్ళు నౌకరీల టైంలో ఆ టైంలో ఇదే పరిస్థితి ఉండేది. రోజు డెవలప్మెంట్, రోజు గ్రోత్, రోజు ఆ, ఇట్లా ఉండేది. అప్పుడు వాళ్ళ టైంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు. దాని తర్వాత వచ్చిన సీఎంలేమో ల్యాండ్ స్కాములు అది ఇది అని తర్వాత తెలంగాణ వాళ్ళని తిట్టుడు కొట్టుడు ఇట్లా చేసేటోళ్ళు, ఇక్కడ జాగాలన్నీ లాగేసుకునేటోళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన తర్వాత అట్లా అప్పుడు తెలంగాణ యాజిటేషన్ పీక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చినకెళ్ళి గత 11-12 సంవత్సరాల్లో చూసినప్పుడు కూడా ఆ, అది చేసినాం ఇది చేసినాం అనే గ్రౌండ్ లో ఏమీ లేదు. నౌకరీలు పెంచుడు లేదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుడు లేదు, ఏమీ లేదు. అక్కడ చూస్తే రోజుకు ఒక అనౌన్స్మెంట్, ఇక్కడ చూస్తే సంవత్సరానికి 10 అనౌన్స్మెంట్లు కూడా లేదు. రేపొద్దున మేము కూడా ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలన్నా ఏంది అనేది ఆలోచన మాకు కూడా వస్తుంది. అంటే ఒక స్టూడెంట్ గా మాకు ఇక్కడ పెద్ద భరోసా అయితే ఏం కనబడట్లేదు. మస్తు మంది స్టూడెంట్లు పాస్ అయిపోతున్నాము రోజు రోజుకి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే 3 లక్షల మంది పాస్ అవుతున్నాము సంవత్సరానికి. కానీ మాకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయా లేదా అనేది కూడా మాకు డౌటే ఉన్నది. అక్కడ చూస్తే రోజుకొక కంపెనీ రోజుకొక అనౌన్స్మెంట్ చేస్తుంటే ఆయన ఇక్కడ ఉంటే మళ్ళీ మాకు అప్పుడు లెక్క ఆయన ఇంతకుముందు ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ లో ఎట్లా పరిపాలించిండో అట్లా పరిపాలిస్తాడేమో, పరిపాలిస్తే ఇట్లా మస్తు కంపెనీలు వస్తాయేమో మాకు ఆశగా ఉంది. అందుకోసమే మేము అసలు తెలుసుకుందాం, కలుద్దాము, టీడీపీలో ఉందామని వచ్చిండ్రు సార్. మేము చాలా ఆశ్చర్యపోయాం. మా ఊహ కూడా రాని విషయం ఇది. మేము జస్ట్ క్యాజువల్ గా అందరూ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏందో ఎంతమంది పిల్లలు వస్తున్నారు అని పిల్లల్ని మేము ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయినప్పుడు పిల్లలు చెప్తున్న మాటలు వింటుంటే అరే మాకన్నా టీడీపీకి వాళ్ళకి ఎక్కువ తెలుసా అంటే అక్కడ ఏం చేస్తున్నారు మన బాబు గారు కానీ అక్కడ లోకేష్ గారు కానీ చేస్తున్న పనులకి ఇక్కడ పిల్లలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఏందా అనేది మాకు అర్థం కావట్లేదు. మేమైతే ఒకటే విన్నపం చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ వీళ్ళందరికీ ఒకటే విన్నపం ఏంటంటే, సార్ తెలంగాణ ఈరోజు మీకోసం ఎదురు చూస్తుంది. పిల్లలు నిజంగా చాలా ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ లో దరిదాపులు హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలోనే 3 లక్షల నుంచి 4 లక్షల మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అవుతున్నారు. దానికి సూటబుల్ గా ఎంప్లాయ్మెంటేషన్ జనరేషన్ అనేది జరగటానికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. దయచేసి మమ్మల్ని కూడా కన్సిడర్ చేసుకొని మా తెలంగాణను కూడా మీరు రావాలి, మళ్ళీ రీటైన్ చేయాలి, జై తెలంగాణ మళ్ళా మొగాలి, పల్లెల్లో మళ్ళా తెలంగాణ పవర్ చూపిస్తాం సార్. దయచేసి మీరు రండి. లోకేష్ గారు మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి, మీరు పుట్టింది పెరిగింది అంతా కూడా హైదరాబాదు. ఇవాళ మీరు ఏ స్పీచ్ ఇచ్చినా ఎక్కడికి ఏం మాట్లాడినా కూడా దాంట్లో 30-40% తెలంగాణ లిపియే ఉంటుంది. అయినా కూడా మీరు మమ్మల్ని కొంచెం మేము 2015 నుంచి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మిమ్మల్ని చూడట్లేదు. దయచేసి మీరు రావాలి. ఇక్కడ మా యూత్ మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చి ఇక్కడ నుంచుంటే చాలు, తెలంగాణలో టీడీపీ మళ్ళా స్ట్రెంగ్త్ అవుతుంది, మళ్ళా పవర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గత 12 సంవత్సరాలుగా లాట్ ఆఫ్ R&D చూశారు. కానీ గ్రోత్ రేటు వర్సెస్ అన్ఎంప్లాయ్మెంటేషన్ ఆ కంపారిజన్ స్టడీస్ చేసినప్పుడు దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బ్రింగ్ బిగ్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ లాస్ట్ 12 years. ఒక కియా లాగా కానీ ఒక గూగుల్ డీజీ లాగా కానీ ఇట్లాంటి ఏదన్నా ఒక కంపెనీ వచ్చిన బాపత లేదు. ఉన్న కంపెనీలు ఎక్స్పాన్షన్లు అవుతున్నాయి తప్ప కొత్తగా వచ్చిన కంపెనీలు అయితే లేవు. దయచేసి మీరు తెలంగాణలో రీఎంట్రీ చేయాలి. లోకేష్ గారు మీకోసం మేము ఎదురు చూస్తున్నాము. మీరు ఒక్కసారి వస్తే నాకు గ్యారంటీగా చెప్తున్నాము, ప్రతి పల్లెలో కూడా పిల్లలు యూత్ అంతా మన సపోర్ట్కి వచ్చేస్తారు. మనం టీడీపీని మళ్ళీ టీడీపీని తెచ్చుకుందాము. మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ స్ట్రెంథనింగ్ అయ్యి ఫుల్ ప్లెడ్జ్ లో మనం పాలిటిక్స్ లో ఉన్నాం సార్.